విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి బాగా పనిచేస్తే కోట్లలో బకాయిలు ఎందుకు పేరుకుపోయాయని పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. 1053 పాఠశాలలు ఎందుకు బంద్ అయ్యాయని, 2 లక్షల డ్రాపౌట్లు ఎలా అయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ హయాంలోనే కళాశాలలకు బకాయిలు ఉన్నాయని, ఏడాదిలోనే కోట్లలో బకాయిలు ఎలా ఉంటాయని నిలదీశారు. ప్రభుత్వంపై బురద జల్లడం మానుకుని వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఎందుకు 1053 స్కూల్స్ బంద్ అయినాయి, ఎందుకు 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయింది, ఎందుకు కూడా ఒక్క ఫ్యాకల్టీని కూడా యూనివర్సిటీలో రిక్రూట్ చేసిండ్రా, ఇలా మీరు చెప్పినట్టు 3000 రూపాయలకు పెంచిండ్రా. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పేద పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇవ్వలేకపోతున్నాం, ప్రైవేట్ వాళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా మేము ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇస్తే దానికి అలా 8000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇవాళ స్కూల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. చేసి వాస్తవాలు మాట్లాడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వాస్తవాలు మాట్లాడమని. బకాయిలు ఎప్పటి అధ్యక్ష? వారి ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలు అధ్యక్ష. ఇది సంవత్సర కాలంలో ఉన్న బకాయిలు కావు. 5 సంవత్సరాల పాటు బకాయిలు ఇవ్వకుండా పెట్టింది ఎవరితో పాపమంతా మా పైన వేసి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, జూనియర్ కాలేజీకి సంబంధించి, డిగ్రీ కాలేజీకి సంబంధించిన బకాయిలు ఒక సంవత్సరంలో కూరుతాయి అధ్యక్ష, కోట్లాది రూపాయలు. వారికి తెలిసి విషయాలు ప్రక్కదారి పట్టకుండా వారికి తెలిసిన అంశాలు కూడా ఏ సంవత్సరంలో బకాయిలు నేను చెప్పమన్నాడు అధ్యక్ష. ఏ సంవత్సరం నుంచి బకాయిలున్నాయి, ఏ సంవత్సరం నుంచి బకాయిలున్నాయి, ఈ ఒక్క సంవత్సరంలో బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నాం, మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తా ఉన్నాయి, మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా నడిచే ఇంజనీరింగ్ కళాశాలలు మీతో పాటు ఈక్వల్ స్టాండర్డ్స్ తో నడపాలనే ఉద్దేశంతో నడుపుతా ఉన్నాం. మీకంటే మెరుగైన రీతిలో రేపు నైపుణ్యాన్ని పెంచి మీ ఇంజనీరింగ్ కాలేజ్ కంటే మెరుగ్గా నడిపించే కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. ఈ విధంగా కాకుండా ఒకటే తరఫున ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేయొద్దని చెప్తా ఉన్నాం అధ్యక్ష.